దేశాల మీద ఉంటాడు వీడో మొగుడా నువ్వు మొగుడు అంటారు ఏమండి మా ఆవిడికి నేను ఇంటికాడ ఉంటే గిట్టదండి గిట్టదా మా ఆవిడికి నన్ను చూసిందనుకో ఒళ్ళంతా ఎలర్జీ ఓ నన్ను చూసిందనుకో లోపల తీసుకెళ్ళి తలుపులు వేసి తీసుకొని అటు 4 డబ్బులు ఇటు 4 డబ్బులు వేసి కాళ్ళు 2 కాళ్ళు ఎడం అందుకే దొడ్డిగాళ్ళు వచ్చినాయి సరే నాయన సరే మిత్రమా మన గురువు గారు ఇంతకని ఏ కార్యం సందర్శిందా మిత్రమా మా ఊరంతా పరభక్తులే ఈ ఊరంతా పరమభక్తులే అవును నాయన పాటల కోసం వచ్చారండి వెంకటేశ్వర స్వామి పాటలు శ్రీకృష్ణ సత్యవాం పాటలు సాంబశివుడు పాటలు పాడారంటే ముందుగా ఎక్కడ పెళ్ళాలి కదా ఎవరు సచ్చినాడ వచ్చావేంటి నా కళ్ళే వచ్చావు నువ్వు సచ్చావే తిరగేస్తారా మళ్ళీ తిరగేస్తారా ఈ అమ్మాయి ఆ అమ్మాయితో పెట్టుకో పాలకొల్లు పాప పాప ఎక్కడ పడుతుంది అమ్మాయి ఈసారన్నా కృష్ణుడు పాట మంచిది పాడతావా పాడు మా మామూలు ముసుకేసుకున్నాడు అప్పుడే ఏరు బాబు అర్ధరాత్రి మరి శివరామయ్య ఎలాంటి వాడు నాయనా అటువేడి ఇటువేడి 7 గ్రామాలు పనులు చేస్తున్నారు అతని కక్క ధనధాన్యంలో భోగభాగ్యములు అష్టైశ్వర్యములు ఉన్న నాటికి ఏమి తక్కువ చూడండి ఆయన మానవ జీవితంలో ఎంత పొడిగంత కోటేశ్వరులకైనా గొయ్యిలో పొలాలు గాని మంచాలు నెల్లులు గాని ఇద్దరికీ గొడవ వస్తుంది చూడమిత్రమా పల్లా శివరామయ్యకు రత్నాల రంగమ్మకు పొయ్యిలో పొలంలో మంచాలు నల్లులు ఇంట్లో పిల్లులు కాదయ్యా కోటికి పడిగెత్తిన కోటేశ్వరులకు ఎలాంటి కొరతో మన అమ్మాయి చెప్పొద్దు మనం విందాం అటువంటి పుణ్య దంపతులకు ఏమి తక్కువ అంటారా అమ్మాని పిలిచి ఆడబల లెక్క నాన్నాలు పిలిచి మగబలు లెక్క ఆ ఒక్క శివరామయ్య రంగమ్మ కూడా మరి పుత్ర సంతానము కొరికై మరి ఎటువంటి పూజలు ఎలాంటి నోములు వస్తారు చూడు మిత్రమా 7 కొండల వాడ పట్టణాన్ని నొయ్యరాని నోములు నోసి ఎన్ని పూజలు చేసినాడు ఇన్ని నోములు నోసినాడు వారి గర్భమున పుత్ర సంతానం లేదట అంటే రత్నాల రంగమ్మకు కొల్లా శివరామయ్యకు అష్టవసరీములు భోగభాగ్యములు ఉండినా గాని వాళ్ళకి పుత్ర సంతానం లేదు మిత్రమా రంగమ్మ కోట లోపల ఉన్న దాసీని చూసి మంత్రులు చూసి తన మనసులో అనుకుంటున్నట్ట నాకు పెళ్లి జరిగిన దగ్గర నుంచి వారితో వీరితో పనులు చేస్తున్నానే ఏనాడు కూడా ఒక పని చేసి మెరగను ఈ రోజు నుంచి వారితో వీరితో పనులు మానిపించి నా పనులు నేనే చేసుకోవాలి అనుకున్న రంగమ్మ దాసిని పిలుస్తున్నదట అమ్మా వెంకటలక్ష్మి అమ్మా లలిత కుమారి మీ ఏంటమ్మా మీరు మాత్రం ఈ రోజుతో పనులు చేయడానికి వీలు లేదమ్మా అదేంటండి రంగమ్మ గారు తరతరాలుగా మీ ఇల్లు నమ్ముకొని మేము బతుకుతున్నాము ఉన్నటువంటి మా ఉద్యోగం తీసేస్తే మేము మా పిల్లలు ఎలా బతకాలండి చూడండమ్మా పనులు మానేయమంటే మీరు పనులు మానేయటం కాదు ఈ రోజు నుంచి నా పనులు నేను చేసుకుంటాను మీ పనులు మీరు చేయటమే మరి తెల్లవారితో నా గురించి చెబితే అంటున్నాను చూడమ్మా పూజ వద్దకి నేను రావాలనుకుంటున్నాను పుట్టలో పాలు పోయాలి పుట్టదాపుకి వెళ్ళాలి కాబట్టి మరి ఏమేమి తీసుకుని వెళ్ళాలో నువ్వు ఏర్పాటు చేస్తే నేను రెడీ అవి వస్తానమ్మా
పూలు పళ్ళు కొబ్బరికాయ ఆవు పాలు కోడిగుడ్డు సలివిడి వడపప్పు తెల్లవారుజామున తీసుకొని వెళ్ళి నాగమై పుట్ట చుట్టూ ప్రదర్శన చేసి వాములో పాలు పోసే వరకు ఆ నాగమై ఖండించి సంతానిస్తాడు ఆరోగ్యాన్ని ఇస్తాడు నమ్ముకున్న భర్తలు కోరికలు తీస్తాడు మన నాగమై తండ్రి. ఈ ఒక్కసారి మాత్రం నేను మీతో వచ్చి పుట్ట పూజ చేయాలనుకుంటున్నాను అని రంగమ్మ తలారు స్నానం చేసి చక్కటి చీర కట్టి మరి పూల పట్ట చేత పట్టుకున్న రంగమ్మ మరి దాసులతో కలిసి ఊరు బయటకు పుట్ట బద్దగా ఎలా వస్తున్న ఆయన ఏడు అది కాదే చీకట్లో చిలకపచ్చ చీర కట్టింది పేట రైకి తొడిగి కొబ్బరిన పూలు పెట్టుకొని అలా చీకట్లో పొడుస్తూ వస్తున్నాయి ఆ వచ్చేది వచ్చి చెప్పమ్మా. చూడవే నేను కళ్ళద్దాలు తెచ్చుకోలేదు కాస్త కంట సూపు తగ్గింది నువ్వు చూసి నాకు చెప్పవే. అవునమ్మో చూడవే ఇవాళ నాలుగు చేతి పడ్డాయి కదా అది చేత పుట్టుగారికి అందరూ పూజ చేస్తారు ఒకసారి వచ్చేది తెలుసా శివరామయ్య గారి భార్య పిల్లాబాబు గారి గుడ్డమూత రంగం వస్తుంది. ఆ రంగమ్మ గారు వచ్చి పుట్టులో కూర్చొని పుట్టుగా కూర్చొని పుట్టు ముందు చేసినందుకు ఆ పూజ మనకి ఏ మాత్రం నీకు 6 నెలలు కడుపు నాకు 3 నెలలు కడుపే అక్క ఆవిడ కనుక మనకి ఎదురొచ్చిందంటే ఉండకడుపులు కూడా ఊడిపోతాయి కానీ వెళ్ళిపోతాను అని చెప్పి రంగమ్మని కూడా చూసి ఇరుగురు అన్నరాలు మాట్లాడుతుండగా ఆ రంగమ్మ మన శివలారి విని పుట్టవద్దకి రాటు ఆగివేసి ఆ బంగారు తల్లి ఎలా ఉన్నాయా అమ్మా అక్కలారా నన్ను చూసి మీరు సత్తుడముండా సన్నాసముండా పుట్టకుంటారని చెప్పి నేను మీతో కలిసి పూజ చేస్తే నాకు ఉన్న పాపం మీ కట్టుకుంటుంది. అమ్మా అక్కలారా వరమ్మ దేవుడు వరమివ్వలేదు తిరిగి వచ్చినదట. వస్తున్న రంగంలో శివరామయ్య చూసి ఏనాడు బయటికి వెళ్ళి వెలగదు ఈనాడు మన దాస్యంతో కలిసి వెళ్ళి పుట్ట పూజ చేయాలని వెళ్తూ ఉండగా నన్ను చూసి ఇరుగురు ఏమంటున్నారు తెలుసా చంద్రుడముండా సన్నాసిముండా పుట్ట గొంత ఎదురొస్తున్నారు నన్ను అనరాలు మాట్లాడుతున్నారు చూడు దేవి లోకలు కాక వంటి వారు ఎవరో వేదన్నారని చెప్పి ఆ మాటల్లో విని నువ్వు నన్ను కన్నీరు విడుస్తున్నావు. చూడలేంగమ్మా ఏనాటికైనా సరే నువ్వు నోచిన నవ్వులు చేసిన పూజలు ఫలించి పుత్ర భాగ్యం కలుగుతున్నావు కావున అన్నాక పుట్ట పూజలు జరిపించు అందుకనే మనం చేసేది అని చెప్పి అలా భార్య బాధ ఓదార్చి శివరామయ్య కూడా దుఃఖిస్తూ ఉండగా ఇక రంగమ్మ ఎలా దుఃఖపడుతున్నాయన సంపద సౌఖ్యములున్నవి మనకు శాంతి లేకున్నారా
అందరి బిడ్డలు చూడగా నాకు బుద్ధి ముచ్చట్లు తీర్చుకోవాలని ఉంది అది శివరామయ్య ఆయన ఓదర్చలేక అలా కచేరికి వెళ్ళిపోయారట. ఆ రంగమ్మదేవి ఉదయాన్నే లేచి, నేను ఏ పాపము చేసి ఉంటే ఈ జన్మకి సంతానం లేకుండా పోయినది, మరి ఒక భాగ్యం నష్టేశ్వరంలో అడగకుండా భగవంతుడు నాకు కలిగించారు. నేను సంతానం వరకు ఎన్ని నోములు నోశాను, ఎన్ని పూజలు చేశాను తండ్రి, నా పైన కరుణ లేదా అని చెప్పి సంతానం ఇక్కడ ఈ భోగ భాగ్యం నష్టేశ్వరం నాకు అవసరం లేదు. ఈ పట్టు పరుపుల పైన నేను నిద్రించలేదు. ఈ పంచపక్ష ప్రమాణాలు పూజించి ఎవరి కోసం నేను జీవించాలి అని రంగమ్మ పట్టు పరుపులు వదిలివేసి పంచపక్ష భోజనాలు ఆపివేసి కట్టిక నేల పైన పవలించినదట. ఆ తల్లి నిద్రలోకి ఎప్పుడైతే జారుకున్నదో ఆ ఒక రంగమ్మ సపన మంది ఎవరు వస్తున్నారయ్యా? ఆ ఏడుగొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా. ఆ ఒక రంగమ్మ సంతానం లేక అలవిడిచిపోతున్నది. ఆమె సంతానం లేదని కుమిలిపోతున్నది కాబట్టి తను నా పండగ వస్తే నీకు సంతానము కలుగుతుందమ్మని చెప్పి ఆమెను ఓదార్చాలని శ్రీనివాసుడు కూడా తిరుపతి దేవస్థానం విడిచిపెట్టి అనిగిలపురం ఎలా వస్తున్నాడయ్యా? ఏడుగొండలవాడ శ్రీనివాసుడికి ఎదురు వచ్చి రంగమ్మ స్వప్నమందు తన విన్నవిస్తున్నారట. స్వామి నా స్వప్నమందు స్వామి చూడు తల్లి, ఎన్నో పూజలు చేస్తారు, పురస్కారాలు చేస్తారు. చూడమ్మా, ఏ నాడు పుట్టి పెద్దగాక ఆ కొట్టుకు వచ్చిన దాని కాదు, నాకు ముక్కులు కట్టిన దానికి ముక్కలు వచ్చిన దానికి. చూడు రంగమ్మ, నా కొండగని వచ్చి నాకు ముడుపులు కట్టి మొక్కలు ముక్కి గోవిందాన్ని చెప్పిన ఎప్పుడు జానిస్తావు అప్పుడు తప్పకుండా నీకు సంతానం ఇస్తాను.